ప్రతి వాళ్ళు హిందూ మతం మీద పడిపోవటం ఏదో ఒకటి మాట్లాడేయటం ఏమన్నంటే సెక్యులర్ కంట్రీ కదా. మరి ఇదే వాచాలత్వం వేరే ధర్మాల మీద వేరే మతాల మీద ఎక్కడ ప్రకటించదు. When did you start questioning? ఇది రాంగ్ అన్నప్పుడు we have to question. That's for sure. ఎదుర్కొచ్చిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, లేకపోతే ఆడెవడు, ఆడమ్మ మొగుడా, ఎవడైనా కానీ మనల్ని టచ్ చేసే దమ్మ అవతలోడుకుందా అనేది మ్యాటర్. కర్ణాటకలో ప్రభుత్వం సివిల్ కాంట్రాక్టులోట ముస్లింలకి కోటా ఇస్తారట. కాంగ్రెస్ బై నేచర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలానే ఉంది కదండి. రోడ్డు మీదకి వచ్చి మరి ఇస్లాం గురించి మాట్లాడుతారు. దేశాన్ని మత పేరు మీద ముక్కలు ముక్కలు చేసింది కూడా వీళ్ళే కదా. మత ప్రాతిపదికన కాంగ్రెస్ రాజకీయం చెయ్యదు అనేదైనా మనకి బాండ్ పేపర్ మీద వాళ్ళని సంతకం పెట్టించారు. మనకి బ్రాహ్మణుడు అయిపోయాడు రాహుల్ గాంధీ. ఫెరోజ్ ఖాన్ కి పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అయిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. శోభాడే ఆవిడంటది వై నాట్ గోవు కదా, ఆవులు అంటుంది ఆవిడ. జంతువులన్నీ ఒకటే, కోసుకొని తినడానికి ఏదైనా పర్లేదు అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తని కోసుకొని తినమని చెప్పాడు. ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు ఒకసారి పరిచయం చేయొచ్చు కదా, తల మొండాన్ని వేరు చేస్తా. మరి ఇంత జరుగుతోంది, మీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా గోవధ జరుగుతోంది కదా. ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటనలో బీజేపీ కానీ బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ప్లే చేసిన రోల్కి ప్రాపర్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ అసలు కేర్ చేయలేదు కదా మీ ఆందోళన. నేను బీజేపీ పార్టీలో ఉంటూ ఈ విషయం చెప్తున్నా. బీజేపీ అంతటా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు. ఎందుకు అని అంటే మళ్ళీ హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల. అదే హిందువులలో ఐక్యత ఉండి రోడ్డు మీదకి వస్తే పిఎం మోడీతో సహా రోడ్డు మీదకి వచ్చి ఆ ధర్నాలో కూర్చుంటాడు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక శిఖర సమాన వ్యక్తిత్వం అక్కడ వచ్చి నిలబడింది. నిలబడినప్పుడు ఆయనకి ఏ రూపంలో హిందూ సమాజం సపోర్ట్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంటే తీసుకుందాం. ఇదే ఒక మస్జిద్ మీద కానీ చర్చి మీద కానీ జరిగితే దేశం అల్లకల్లోలం అవ్వకుండా ఉంటుందా? పెద్ద స్టాలిన్ కొడుకు చిన్న స్టాలిన్ సనాతన ధర్మం కరోనా లాంటిదని, ఒక వైరస్ లాంటిదని మాట్లాడాడు. దానికి మెడిసిన్ కోవిషీల్డ్, కోవాక్సిన్ మన పవన్ కళ్యాణ్ గారండి. It's very, 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 very important that Hindus has to wake up at least now అండి. At least now. ఎప్పుడు మేల్కొంటారండి? ఇంకెప్పుడు మేల్కొంటారు? నువ్వు కన్నా ఆడపిల్ల ఒంటి మీద చేయబడేదాకా కూడా ఇంకా మేల్కోవా? చేతులు పడుతూనే ఉన్నాయి. ఏం చేయాలండి? ఎవరేం చేయాలి? ఏం మారుతుంది నాకు అర్థం కాదు. సంఖ్యలు వేసుకొని ఎంతకని కూర్చోాలండి? ఎంతకని కూర్చోాలి? బీజేవైఎం అధికార ప్రతినిధి భార్గవి కళ్యాణితో స్పెషల్ ఇంటర్వ్యూ సోమవారం ఉదయం 7 గంటలకు మీ 99 టీవీలో.